హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు మటన్ కీమా రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ మా అక్క వాళ్ళ అత్తమ్మ రెసిపీ. చాలా బాగా చేస్తారు ఈ రెసిపీ. నేను మీకోసంగా ఈ వీడియో షూట్ చేసి మీకు చూపించబోతున్నాను. 30 kg మటన్ కీమా తీసుకొని క్లీన్ చేసేసి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 4 ఆనియన్స్ని మీడియం సైజువి సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఘాటు తక్కువ, అందుకని 4 వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. మూత పెట్టేసి ఆనియన్స్ని మంచిగా వేగనివ్వాలి. కలర్ చేంజ్ అవ్వకూడదు. మనకి ఆనియన్స్ చూడండి ఇలా లైట్ కలర్లోనే ఉండాలి. అలాగే మనకి ఆనియన్స్ వేగాయంటే ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీకైనా మనము ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ చేస్తాము. ఈ కర్రీలో అలా కాదు, ఇలా ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి ఆనియన్స్. అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు మనము కీమాని వేసేసుకొని కీమాని కూడా మంచిగా ఆయిల్లో కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. వేసేసుకొని ఒకసారి అలా కలిపెట్టేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మనకి కుకింగ్ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మా అక్క పాప వచ్చేసి ఇందులోకి కరివేపాకు టమాటోలు మధ్య మధ్యలో వేసేస్తుంది. మీరు అలా కాకుండా నేను చెప్పినప్పుడు వేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కీమాని. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి కీమా పైనుంచి కింద దాకా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక 5-10 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఈ కీమాలో సాల్ట్ వేసాం కదా, ఈ కీమాలో నుంచి వాటర్ కూడా మనకి బయటకు వస్తాయి. ఇంకొక 5-6 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటే మనకి ఇలాగ మంచిగా కీమాలో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి. మనం అడిషనల్గా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ వాటర్తోనే మనకి కీమా కుక్ అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటోలని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనా అలాగే కరివేపాకు 3 కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసేసుకోవాలి. అప్పుడే ఇది చాలా టేస్టీగా వస్తుంది. 3 యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసేసుకొని టమాటాలు మంచిగా మగ్గిపోయి ఈ కారం కూడా మంచిగా ఉడికిపోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కారం సరిపోకపోతే కూడా ఈ టైంలో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్న ఈ మసాలాలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పచ్చివే వేసుకోవాలి. వీటినన్నిటిని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని ఆ పొడి మనకి మొత్తం అవసరం లేదు, ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పౌడర్ మనము మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 1 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఫైనల్గా కొంచెం జీడిపప్పులు వేసేసుకుందాము. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఈ కర్రీకి ఈ మసాలాతోనే టేస్ట్ మొత్తం వస్తుంది. ఒకసారి కింద నుంచి పైకి కలిపేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. అంతే అండి, చాలా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కీమా కూడా మనకి ఎక్కువసేపు ఏం పట్టదు కుక్ అవ్వడానికి, చాలా త్వరగానే అయిపోతుంది. అంతే అండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నారంటే రెడీ అయిపోయినట్టే. మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమ్మ చేసి పెట్టింది. చాలా టేస్టీగా ఉండింది. మీరు ట్రై చేయండి.